ఈ ప్రపంచము ఎప్పటికీ ఇలాగానే ఉండదు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రపంచం అనేది కూడా అంతమైపోతుంది. వేల సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే లక్షల సంవత్సరాలు అవ్వచ్చు. కొంతకాలానికి ఈ భూప్రపంచం అనేది సమాప్తమైపోతుంది. అది ఎలాగంటే సైంటిస్టులు కూడా కనిపెట్టారు. సైంటిస్టులు కూడా బాగా పరిశోధనలు చేశారు. సైంటిస్టులు కూడా ముందు జరగబోయేది చక్కగా మనకు చెప్తున్నారు. వాళ్ళు కూడా బాగా తెలివిగా ప్రయోగాలు చేసి మంచి మంచి మేధావులు జరగబోయేది తప్పనిసరిగా మనకు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ప్రపంచము ఎలాగా ఉంటుంది, ఎప్పుడు అంతమైపోతుంది, ఏమేమి జరుగుతాయి, ఏమేమి ప్రళయాలు జరుగుతాయి అనేది కూడా సాధ్యమైనంత వరకు చెప్తున్నారు. ఇప్పుడు ఈ భూప్రపంచము ఒకనాటికి అంతమైపోతుంది. మనం ఎన్ని రోజులు జీవించి ఎన్ని రోజులు ఉంటామో ఇప్పటికీ మనము ఉండలేము కదా. మనకు 100 సంవత్సరాల ఆయుష్ అయితే మనము ఆరోగ్యంగా ఎన్నాళ్ళు ఉంటామో. చాలా తక్కువ మంది 100 సంవత్సరాలు బతుకుతారు. చాలా ఎక్కువ మంది చాలా బతికేదానికి ఛాన్సెస్లు చెన్నాళ్ళు లేవు. అదేలాగా మనము పూర్తిగా మనం జీవించలేము కాబట్టి, ఎప్పటికీ ఉండలేము కాబట్టి భూప్రపంచము కూడా ఒకనాటికి అంతమైపోతుంది. ఎలాగా అంటే సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన మనకు వెలుగునిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆ సూర్యుడు ఆ వేడి ప్రభావము, ఆ కాంతి రాను రాను బాగా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. బాగా అది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే సైంటిస్టుల పరిశోధనలో సైంటిస్టులు కనిపెట్టారు. ఎలాగంటే సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు కదా, వేడి ఇస్తున్నాడు కదా. ఆ వేడి ఆ సూర్యరశ్మితోటి, ఆ సూర్యుడి వలన మనమందరూ ఆరోగ్యంగా ఉన్నాము. సూర్యుడిలో ఇప్పటికే ఒక రంధ్రము ఏర్పడిందని సైంటిస్టులు కనిపెట్టారు. ఆ రంధ్రము ఎందుకు ఏర్పడిందంటే సూర్యుడికి క్షయ వచ్చింది. మనుషులకు వచ్చినట్టుగా సూర్యుడు కూడా ప్రకాశించి ఆయన ఆ వేడిలో ఆయనకు కూడా మనుషులకు వచ్చినట్టుగానే ఆయనకు కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆయనకు క్షయ వ్యాధి వచ్చింది. క్షయ వలన ఆయనకు శరీరంలో రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం ఏర్పడడం వలన రాబోయే రోజుల్లో కొన్ని లక్షల సంవత్సరాలే ఉంది. ఇంకా కోట్ల సంవత్సరాలు కూడా లేదు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత, నాకు గుర్తు లేదు ఆ లక్షల సంవత్సరాలు కూడా చెప్దామంటే, ఆ లక్షల సంవత్సరాల తర్వాత ఆ రంధ్రము పెద్దదైపోయి సూర్యుడు తన వెలుగు అనేది సరిగా ఇవ్వకుండా ఆయన ఆ వెలుగు అంత కాంతివంతంగా లేకపోవడము, వేడి తగ్గిపోవడము, ఆయన సూర్యుడే క్షీణింప దశకు వస్తాడు. క్షీణింప దశకు వచ్చే కొద్దికి క్రమేణా సూర్యకాంతి తగ్గుతూ, వేడి తగ్గుతూ, అలాగా ఈ భూప్రపంచములో అలా సూర్యుడి ప్రభావము మన అందరిపైన ఉంటుంది. రాబోయే రోజుల్లో అది పూర్తిగా ఎక్కువైపోయి, ఆ క్షయవ్యాధి అనేది ఎక్కువైపోయి, ఆ రంధ్రము పెద్దదిగా అయిపోయి సూర్యుడిలో మొత్తము ఆ రౌండ్గా ఆ రంధ్రం ఎక్కువ అయిపోవడం వలన సూర్యుడు క్షయవ్యాధితో పూర్తిగా నశించిపోతాడు. పూర్తిగా నశించిపోవడం వలన అప్పుడు మనకు సూర్యుడు వెలుగు లేదు, ఆ వేడి లేదు, ఏమీ లేకుండా ఈ భూప్రపంచం మొత్తము చీకటి అయిపోయిన తర్వాత చల్లదనము ఎక్కువగా అయిపోతుంది. ఎప్పటికీ చల్లదనమే అయిపోతుంది. ఎప్పటికీ చల్లదనము అయిపోవడం వలన పక్షులైనా, జంతువులైనా, ఏ ప్రాణి అయినా, మనమైనా, సమస్త జీవరాశులైనా కూడా సూర్యుడు లేకపోతే జీవించి ఉండలేవు. అది మనందరికీ తెలిసే ఉంది కదా. అలాగా సూర్యుడు లేకపోవడం వలన పక్షులు, సూర్యరశ్మి రాకపోవడము, సూర్యుడు లేకపోవడం వలన ఈ భూప్రపంచంలో భయంకరమైన అరుపులు, జంతువులు, పక్షులు, సమస్త జీవరాశులు భయంకరంగా అరుస్తాయి. మనం కూడా భయంకరంగా బాధపడతాము. అలా బాధపడుతూ మనుషులు ఈ భూప్రపంచంలో ఉండము, సమస్త జీవరాశులు ఉండము. మొత్తము అంతమైపోతుంది. అంతమైపోయి తర్వాత మళ్ళా నెక్స్ట్ ఏ యుగం ఉందో కలి యుగము తర్వాత
మళ్ళా ఆ తర్వాత స్టార్టింగ్ అయ్యే యుగం ఏమిటంటే నరసింహస్వాములు ఉండారు చూడండి, కృతయుగము. కృతయుగం అనేది స్టార్ట్ అవుతుంది. కృతయుగము స్టార్ట్ అయిన తర్వాత అది కూడా అంతమైపోయిన తర్వాత కృతయుగము తర్వాత ఏ యుగము వస్తుందంటే, కృతయుగము తర్వాత త్రేతాయుగము వస్తుంది. త్రేతాయుగము తర్వాత కృతయుగము, త్రేతాయుగము తర్వాత వచ్చి లాస్ట్ వచ్చి ద్వాపర యుగము. ద్వాపర యుగం అనేది మన యుగానికి ముందు. తర్వాత ఇది కలియుగము, 4వది. అలాగా ఒక యుగము తర్వాత అలా జరుగుతాయని సైంటిస్టులు కనిపెట్టారు. శాస్త్రం కూడా అలాగనే చెబుతుంది. కానీ భగవంతుడు మనల్ని పుట్టించాడు. మనం ఎన్నిసార్లు బతుకుతామో, ఎన్నిసార్లు చచ్చిపోతామో, మన శరీరానికి మాత్రమే చావు ఉంటుంది, మన ఆత్మకు తప్పనిసరిగా చావు ఉండదు. అలాగా మనము దేవుడి చేతిలో ఇలా జీవిస్తున్నాము. దేవుడు ఏదైనా కానీ ఆ భగవంతుని చేతిలోనే ఉంది. భగవంతుడు మనకు ఇలాగా జీవన విధానం అనేది, బతకడము సావడం అనేది ఆయన చేతిలోనే ఉంది. ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఎలా నిర్ణయిస్తే అలాగా మన జీవితాలు ఉంటాయి, యుగాలు ఉంటాయి, ప్రపంచము ఉంటుంది. అన్నీ ఆ భగవంతుడి చేతిలోనే ఉంది.